హాయ్ అండి. మా ఏరియాలో ఉన్న గణేష్‌ని చూడడానికైతే వచ్చామండి. ఎంట్రన్స్‌ని చూస్తేనే ఎంత బాగా డెకరేషన్ చేశారో అర్థమైపోతుంది కదా! ఇంకా లైటింగ్స్‌తోని మొత్తం ట్రీస్ అదంతా సెట్ చేసిర్రండి. సెటప్ కూడా సూపర్‌గా అయితే ఉంది. ప్రతి ఇయర్ కూడా కొత్త కొత్త సెటప్స్‌తోనైతే చేస్తారు. ఇంకా ఈ ఇయర్‌గా అయితే చాలా అద్భుతంగా అయితే చేశారండి. చాలామంది అయితే జనాలైతే చాలామందైతే వచ్చారండి చూడ్డానికి. ఇంకా ఎంట్రన్స్‌లోనే అందరికీ లడ్డూలైతే పంచిపెడుతున్నారండి. సో, మేము గూడా అయితే లడ్డూలైతే తీసుకున్నాం. లేకపోతే కొంచెం అయితే అన్నీ అయిపోతాయని లైన్ అయితే కట్టేసామండి. చాలామందయితే వచ్చి లైన్ కట్టి మరీ చూస్తారు 10, 11 వరకు గూడా. సో, ఇక్కడి నుంచి మొదలుపెడితే కంప్లీట్‌గా గల్లీ మొత్తం అయితే లైనే ఉంది. సో, లైన్ అయితే కట్టాము. ఇంకా చాలా డెకరేట్ అయితే చేశారు. మీద నార్మల్‌గా చూస్తుంటేనే అక్కడ ఎంట్రన్స్‌లోనే ఆ వాటర్ ఫాలింగ్ అదంతా మంచిగా చిన్న చిన్న ప్లాంట్స్‌తోనైతే మొత్తం అయితే డెకరేట్ అయితే చేశారు. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా మా పాప గూడా ఫుల్ ఖుషి అయితుందనమాట. ఆ లైటింగ్స్ అదంతా చూసి. ఇక్కడ ప్రతిరోజైతే అన్నదానం అయితే చేస్తారండి. ఫైనల్‌గా అయితే లోపటికైతే ఎంటర్ అయినామండి. సో, మొత్తం అయితే సెటప్ అయితే ఒక గృహంలోకి ఎళ్తున్నట్టే ఉందనమాట. మొత్తం వాటర్ సెట్టింగు, ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్‌తోని మొత్తం హంసలతోనైతే డెకరేట్ అయితే ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది అయితే ఆ కలర్‌ఫుల్‌గా లైటింగ్స్ అదంతా చాలా బాగుంది. మా పాప అయితే అవన్నీ గుంజేయడానికైతే ట్రై చేస్తుందనమాట. సో, ఆమెను మొత్తం కంట్రోల్ అయితే చేశామండి. అక్కడ లైన్ ఇంకా ఫుల్ అయితే రష్ అయితే ఉందండి. అక్కడ దేవుని వరకు కూడా చాలామంది అయితే ఉన్నారనమాట. సో, చూడ్డానికైతే ఇంకా ఎప్పుడెప్పుడా వెయిటింగా దేవుడు ఎలా ఉన్నాడు అని అనుకున్నాము. ఫైనల్‌గా అయితే దేవుడిని చూసేసాకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు ఎంత బాగున్నాడంటే దేవుడు మీరే చూడండి ఎంత బాగున్నాడో. చాలా కలర్‌ఫుల్‌గా ఇంకా లోపట చూస్తే అయితే నేను షాక్ అయిపోయాను. 2 కళ్ళు చాలేదనమాట. అంత బాగుంది డెకరేషను. ఇంకా అక్కడ పూజ అయితే జరుగుతుంది. ఇంకా మా పాప కూడా లైటింగ్స్ అదంతా చాలా బాగా అయితే నచ్చింది తనకైతే. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే దిల్సుఖ్ నగర్, శాలివాహన్ నగర్‌లో అయితే ఈ వినాయకుడిని అయితే పెట్టారండి. మీరు కూడా ఒకసారి చూసేయండి. చూడండి దేవుడు ఎంత బాగున్నాడో. హంసల మీద కూర్చుండు. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా లోపల డెకరేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంది. మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మీరెవరైనా చూడాలనుకుంటే వచ్చి చూసేయండి. ఇంకా 2, 3 డేసే కాబట్టి మన దేవుడు బొజ్జ గణపయ్య ఉండేది. సో, అస్సలు మిస్ అవ్వకండి. హ్యాపీగా అయితే చూసైతే వెళ్తారు. ఇంకా మేమైతే దేవుడిని చూసి మంచిగా అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగి ప్రసాదాలు అయితే తీసుకొని తినేసి అయితే వెళ్ళామండి. ఇంకా మా పక్కన గల్లీలో ఉన్న దేవుళ్ళని చూసి కూడా వెళ్ళామనమాట. అక్కడ పిక్స్ అవన్నీ తీసుకొని ఇంక ఇక్కడ పిక్స్ దిగడానికి కూడా వీల్లేదనమాట. అంత జనాలైతే ఉన్నారు. ఎలాగోలాగైతే వీడియో తీసుకొని అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.